భూమి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. మరీ ముఖ్యంగా ఎలుకలు పందికొక్కులు లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ముందే వాటిని తరిమేసేయాలి, లేదా కలుగుల్లోకి దూరిపోతే వాటిని బయటకు రప్పించి పొగబెట్టైనా సరే బోన్లో పట్టుకుంటేనే ఆ రైతు పండించిన పంటకి వాల్యూ ఉంటుంది. అలాగే ఆ పంట ఎలుకల పాలు కాకుండా జాగ్రత్తగా ఉంటుంది. అది రైతు అయినా సరే, గవర్నమెంట్ అయినా సరే. అక్కడ రైతు సాగు చేస్తాడు, ఇక్కడ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి తన గవర్నెన్స్ ద్వారా ఇవన్నీ చక్కబెడతాడు. అప్పుడే ఆ పాలన బాగుంటుందనేది అంటారు. ఇప్పుడు ఈ రైతు ఎలుకలు లేకపోతే ఈ పందికొక్కులు గోళ ఏంటి అని అనిపించవచ్చు మీకు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో, గత 5 ఏళ్లలో జగన్ సర్కార్కి సంబంధించి భూమి అవనివ్వండి, ఆకాశం అవనివ్వండి, ఇసుక, మద్యం, గంజాయి, రెడ్ శాండిల్, దాడులు, దౌర్జన్యాలు, ఇలా అనేక అంశాల విషయంలో బొక్కింది మెక్కింది రకరకాల ఎలుకలు పందికొక్కులు ఉన్నాయి. వాటికి సంబంధించిన అనేక ఒక్కొక్క అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వివిధ శాఖలకి సంబంధించిన వైట్ పేపర్స్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాఖల వారీగా విడుదల చేసుకొచ్చారు. ఏ స్థాయిలో రాష్ట్రంలో ఉన్న వనరులు కానీ, సహజ వనరులు కానీ, భూమి కానీ, ఇసుక కానీ, మద్యం కానీ, రెడ్ శాండిల్ కానీ ఎలా దోచుకున్నారు, దాచుకున్నారు, పంచుకున్నారు సవివరంగా ప్రజలకు కళ్లకు కట్టినట్టు శ్వేతపత్రాల ద్వారా విడుదల చేసి ప్రజల ముందు ఉంచారు. ఇవి ఒక అంశం. మరొక అంశం దాడులు, దౌర్జన్యాలు. సో మనం చేసిందే చెప్పిందే వేదం అన్న స్టైల్లో రొమ్ము విరుచుకుని నోటికి పంచెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఏం చేసినా చెల్లుతుందిలే మన ప్రభుత్వమే కదా అని అవతల వాళ్ళ ఇళ్లలోకి చొరపడి లేకపోతే వాళ్ళ కార్యాలయాల మీద దాడులు, తగలబెట్టేయడాలు, ఎవ్వరు అడుగుతారులే అనే విషయం కూడా లేకుండా ఇంకా బాధితులపైనే గత ప్రభుత్వంలో అధికారులు వ్యవహరించిన తీరు, బాధితులపైనే కేసులు పెట్టిన తీరు కూడా మనం చూసాం. తాజాగా మనం ఈ అంశాలన్నింటినీ చూస్తున్నాం. మదనపల్లి కలెక్టరేట్లో పెద్దిరెడ్డి, బినామీ వారి కుటుంబాలకి సంబంధించి 20,000 ఎకరాలకి సంబంధించి ఓవరాల్గా దోచుకున్నారన్న అంశం చూసాం. ఉత్తరాంధ్రలో అటు విజయసాయిరెడ్డి, గుడివాడ అమర్నాథ్, ఇలా వీళ్ళందరూ, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కలిసి ఇంకొక 20 నుంచి 30 ఎకరాలు దోచుకున్నారన్న వార్తలు మీడియా కథనాల్లో చూసాం. ఇవి కాకుండా కేవలం దాడులు, దౌర్జన్యాలతో నోటికి ఎంత వస్తే అంత, నోటికి ఏది పడితే అది మనము మాట్లాడిందే వేదం అన్నట్టు ప్రవర్తించినటువంటి ముఖ్యమైన ఈ దాడులు, దౌర్జన్యాలు నోటికి పనిచెప్పిన నేతల్లో మొదటి వరుసలో ఉంటారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని. తాజాగా వల్లభనేని వంశీకి సంబంధించి ఏదైతే టీడీపీ కార్యాలయంపై జరిగినటువంటి దాడికి సంబంధించిన కేసుల్లో ఒక కేసు ఫైల్ అయితే తాజాగా ఆయనపై ప్రధానంగా ఐపీసీ 143, 147, 148, 435, 506 రెడ్ విత్ 149, 31 SC ST చట్టం కింద కేసులు నమోదయ్యాయి. పోలీసు బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయి. ఎనీ మూమెంట్ అరెస్ట్ అని చెప్తున్న నేపథ్యంలో కాసేపు అరెస్ట్ అయ్యారు లేదా పారిపోయారు, అమెరికా వెళ్ళిపోయారు అన్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. సో వన్స్ లుకౌట్ నోటీసులు జారీ అయితే ఖచ్చితంగా ఇక పోలీస్ బృందాలు ఆయనపై నిఘా చాలా గట్టిగా పెడతాయి. కేవలం వల్లభనేని వంశీయే కాదు, తాజాగా మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఎలా కలుగుల్లోకి పారిపోవాలి, పట్టుకుంటే మనం చేసిన తప్పుల్ని వదిలిపెట్టరు, శిక్షిస్తారు చట్టపరంగా. దాన్నే రెడ్ బుక్ అని అంటున్నారు టీడీపీ శ్రేణులు. సో చట్టపరంగా వాళ్ళు ఆ రోజు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసిన కర్మలకి, కర్మ ఈజ్ బ్యాక్ అంటారు కదా, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కర్మ రిటర్న్స్, కర్మ ఈజ్ బ్యాక్ అన్న స్టైల్లో పూర్తి స్థాయిలో తమ చేసిన అన్ని అక్రమాలకి, దాడులకి, దౌర్జన్యాలకి అన్నిటికీ కూడా ఫలితం వచ్చే సమయం వచ్చేసింది. కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు బయటపడుతున్నాయి, కళ్ళకు కట్టినట్టు కనపడుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ జారుకుంటున్నారు, పత్తా లేకుండా పారిపోతున్నారు, ఎక్కడికక్కడ జంప్ అవుతున్న నేపథ్యంలో ఎందుకు ఈ స్థాయిలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పారిపోతున్నారు, జంప్ అవుతున్నారు అంటే చెప్పకనే తమ తప్పును ఒప్పుకుంటున్నారా? మరి ఈ నేపథ్యంలో ఒక పక్కన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించాలి, పెట్టుబడులు రప్పించాలి, అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేయాలి, అలాగే తమ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వెళ్ళాలనే ఒక లక్ష్యం ఒకవైపు, మళ్ళీ ఈ ఎలుకల్ని, పందికొక్కుల్ని తరిమి కొట్టే ప్రోగ్రాం ఇంకొక వైపు ఏకకాలంలో చంద్రబాబు గారు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఆయన సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణానికి సమగ్ర వ్యూహంతో కలెక్టర్లు, ఎస్పీలతో
సమావేశం నిర్వహించబోతున్నారు. మరి ఎటువంటి నిర్ణయాలు ఉంటాయి, మళ్ళీ వీళ్ళందరినీ పట్టుకోవడానికి కూడా ఏమన్నా ఉంటాయా, క్షేత్రస్థాయి వాస్తవాలకు ప్రధానంగా ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మనం గత ప్రభుత్వ హయాంలో కలెక్టర్ల సమావేశం ఇది అనంటే ప్రజావేదిక కూల్చిన తర్వాతే వచ్చిన నిర్ణయాలనే మనం చూసాం కలెక్టర్ల సమావేశంలో. మరి ఇప్పుడు అటువంటి నిర్ణయాలు ఉండవని చెప్తున్నారు. మరి కలెక్టర్లకు పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేసి సుదీర్ఘ మీటింగ్లు, లేట్ నైట్ సమీక్షలకు కూడా స్వస్తి పలికేందుకు కూడా ఈ కలెక్టర్ల సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా కర్మ ఈజ్ బ్యాక్, ఎవరిని తప్పించుకునే అవకాశం లేదన్నప్పుడు మరి పారిపోతున్న ఈ ఎలుకలు దొరుకుతాయా, మరి ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేస్తుంది, ఇంకా వారందరికీ కొంత సహకరిస్తున్నారు, క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల తీరు వల్లే వీళ్ళు తప్పించుకుని తిరుగుతున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తోంది, అలాగే ఈరోజు కలెక్టర్ల సమావేశంలో సమీక్షలు ఎటువంటి నిర్ణయాలు